దిశ పేపర్ వై నాట్ ఆల్ అవుట్. ఇది ఇప్పుడు జగన్ని హేళన చేయడానికి వార్త. వై నాట్ ఆల్ అవుట్ ఇట్లా రాయొచ్చు అర పేపర్ లెక్కనన్నా. హెచ్చరిక వార్తలు, కించపరిచే వార్తలు, హేళన చేసే వార్తలు దినపత్రికలు ఎవడన్నా రాస్తారా గిట్లా? వై నాట్ ఆల్ అవుట్ అంటే వై నాట్ 175 అని జగన్ గారు అన్నారు కదా, దానికి కౌంటర్గా రాస్తానన్నట్టు వార్త. వై నాట్ ఆల్ అవుట్, పతనావస్థకు చేరిన వైసీపీ, ఒకరి తర్వాత ఒకరు పార్టీకి గుడ్ బై. రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి, అదేవిధంగా మస్తాన్ రావు రాజీనామా. పార్టీ మారనున్న మరో 7 రాజ్యసభ ఎంపీలు. ఎగువ సభలో మిగిలేది వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి. వై నాట్ 175 అంటూ విర్రవీగిన వైసీపీకి అత్యంత గడ్డు రోజులు వచ్చాయి. నువ్వు పేపర్ పెట్టింది తిట్టడానికా, వార్తను విశ్లేషణ చేయడానికిరా? వేస్ట్ ఫెలో దిశ పేపర్. ఇట్లా విర్రవీగిన అని రాస్తారా ఎవడన్నా దినపత్రికలోడు? శాటిలైట్ ఛానళ్ళు కావచ్చు, దినపత్రికలు కావచ్చు, ఈ విర్రవీగుడు లేకపోతే దుమ్మెత్తిపోయడం ఇట్లా రాస్తారా? వార్త రాస్తారు. మాలాంటి యూట్యూబ్ ఛానళ్ళు దురుసుగా మాట్లాడినామంటే కొంత వేరే ఉంటుంది. పేపర్లు విర్రవీగుడు అని రాస్తాయి ఎక్కడన్నా? అత్యంత గడ్రు అంటే దీన్ని బట్టే ఈ పేపర్ ఎవరి కోసం పనిచేస్తుందని అర్థం చేసుకోవాలి. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూసిన ఆ పార్టీ పతనావస్థకు చేరువవుతుంది. అసెంబ్లీలో కేవలం 11 మంది సభ్యులకే పరిమితమైంది. శాసన మండలిలో, రాజ్యసభలో తమకు మెజార్టీ సభ్యులు ఉన్నారులే, వారితో రాజకీయ చక్రం తిప్పవచ్చు అనుకుంటున్న పార్టీ అధినేత జగన్కు వరుస షాకులు తగులుతున్నాయి. అత్యంత సన్నిహితులు, కీలకమైన వారు పార్టీని వీడుతున్నారు. తాము ఎంతో కాలంగా అసంతృప్తితో ఉన్న అధిష్టానం పట్టించుకోలేదంటూ మోపిదేవి, వెంకటరమణ వంటి వారు సంచలన వ్యాఖ్యలు చేసి మరీ వెళ్ళిపోతున్నారు. వైసీపీ అనే నావకు చిల్లు పడిందని, తక్షణ చర్యలు చేపట్టకపోతే పూర్తిగా మునిగిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎవరు ఏ పార్టీలోకి? రాజ్యసభ ఎంపీలు మోపిదేవి, వెంకటరమణ, బీద మస్తాన్ రావు గురువారం మధ్యాహ్నం వైసీపీకి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కు తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. మిగిలిన వైసీపీ ఎంపీలు కూడా అదే బాటలో నడుస్తారని జోరుగా సాగుతుంది. ఏం కాదు, అధికారం పోయినాక గోడ దునికేటోడు గోడ దునుకుతూనే ఉంటారు. అవకాశవాదులు అవకాశం కోసం చూస్తూనే ఉంటారు. ఒక స్థిరత్వం కలిగినోడు, లీడర్ అనిపించుకోవాలనుకునే ఉండేటోడు కష్టకాలంలో ఒకటే పార్టీలో ఉంటాడు, అధికారంలో ఉన్న పార్టీలో ఉంటాడు. ఇక వీళ్ళంతా గోడ దునికే బ్యాచ్. ఈ గోడ దునికే బ్యాచ్ని చూసి జగన్ ఎంటిక వాసం మందం కూడా ఆందోళన పడ్డాడు. జగన్కి ఈ రాజకీయ సంక్షోభాలు, ఈ రాజకీయ ప్రకంపనాలు, ఈ రాజకీయ కష్టాలు కొత్తేం కాదు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు జగన్ గట్టనే మొక్కవని ధైర్యంతో నిలబడ్డాడు. వాళ్ళ నాన్న లేని సమయంలో జైల్లో పడ్డప్పుడు 18 నెలలు జైల్లో ఉన్నప్పుడు గదే ధైర్యంతో, గదే చిరునవ్వుతోటి ఉన్నాడు. పార్టీ అధికారం కోల్పోయి 11 సీట్లు వచ్చినప్పుడు గదే చిరునవ్వుతోటి ఉన్నాడు, గదే ధైర్యంతో ఉన్నాడు. కాబట్టి ఇలాంటి జంపింగ్ గాన్లంతా పారిపోయినా, ఇలాంటి దొంగలంతా పారిపోయినా జగన్కు ఈక మందం తోక మందం కూడా భయం ఉండదు. జగన్ గట్లనే ధైర్యంగా ఉంటాడు, జగన్ గట్లనే మొండిగా ఉంటాడు. మళ్ళా రానున్న 5 సంవత్సరాలల్లా ప్రతిపక్ష స్థానంలో ఉండి ఎట్లా కొట్లాడాలో, ఎట్లా ప్రజల వైపు నిలబడాలో ఆయనకు తెలుసు. మొండోడు జగన్, జగముండి జగన్. ఆయనకు ఇవి కొత్తనా? ఆయన పార్టీకి ఇవి కొత్తనా? ఆయన రాజకీయంలోకి వచ్చినాక 15-20 సంవత్సరాల అనుభవంలో ఇలాంటి మునుపెన్నడు చూడలేదా? మొత్తం పార్టీ తుడిచిపెట్టకపోయినా జీరో నుండి మళ్ళీ పార్టీని ఎట్లా అధికారంలోకి తీసుకొచ్చుకోవాలో జగన్కు తెలుసు. జగన్ చంద్రబాబు నాయుడు లాంటోడు కాదు. 40-45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు బోర్మన ఏడ్చిండు మీడియా ముందట. కానీ అప్పుడప్పుడే అడుగులు వేసిన జగన్ 14-15 సంవత్సరాల క్రితం గప్పుడుగప్పుడే రాజకీయంలోకి వచ్చి కొత్తగా ఎంపీగా గెలిచి అప్పుడప్పుడే పెద్ద షాకులు, వందలాది కేసులు, తండ్రి మరణం, ఊహించని జైలు అనుభవం, 18 నెలలు జైలుకు పరిమితం చేసినా కూడా ఎక్కడ కూడా ఒక కన్నీటి బొట్టును కూడా బయటికి కనబడలేదు. ఎక్కడ కూడా తన ధైర్యాన్ని కోల్పోలేదు. గది నాయకుడి లక్షణం. అటువంటి నాయకుడితోటి కష్టకాలంలో నిలబడితే మీరు హీరోలు అనిపించుకుంటారు. కానీ కష్టకాలంలో తప్పించుకొని పోయినందుకు మిమ్మల్ని జీరోలు అంటారు, మిమ్మల్ని అవకాశవాదులు అంటారు, పైగా సన్యాసులు అంటారు మిమ్మల్ని.
మీరు పోతే ఆయనకు పోయేదేమున్నది, ఎంటక వాసం మందం కాదు ఆయనకు మీరు పోతే.